కమల్ హాసన్ కామెంట్స్ పై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన యాక్ట్ చేసిన తగ్ లైఫ్ ను అడ్డుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం కమల్ హాసన్ కు గట్టి షాక్ ఇచ్చింది. క్షమాపణలు చెప్పకపోతే తగ్ లైఫ్ పై బ్యాన్ విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో కమల్ కు ఇచ్చిన డెడ్ లైన్ పూర్తి కాగానే తగ్ లైఫ్ ను నిషేధించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ వివాదం మరింత ముదురుతున్న వేళ కమల్ కు అండగా ఓ ప్రకటన విడుదలైంది. ఆయనకు మద్దతుగా సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ నిలిచింది. కమల్ హాసన్ పై వస్తున్న వ్యతిరేకత సినీ ఇండస్ట్రీలో ఓ చీకటి కోణంగా నిలుస్తుందని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ప్రజలు, కన్నడ చిత్ర పరిశ్రమ ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. ప్రాంతీయ భాష రంగాలకు అతీతంగా ఐక్యతను ప్రోత్సహించిన కమల్ లాంటి వ్యక్తిని తప్పుగా చిత్రీకరించడం అన్యాయమని అసోసియేషన్ ప్రకటనలో వెల్లడించింది. కమల్ హాసన్ ను కన్నడ భాష వ్యతిరేకిగా చిత్రీకరించడాన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. కాగా తాను చేసిన కామెంట్స్ పై కమల్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యం. నాకు చట్టం, న్యాయంపై నమ్మకం ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజమైందన్నారు. నన్ను ఇంతకు ముందు కూడా ఇలానే బెదిరించారు. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెబుతా, తప్పు చేయకపోతే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాగా ఇప్పటికే తగ్ లైఫ్ ను కర్ణాటక ఫిలిం ఛాంబర్ నిషేధించింది.